భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం ప్రశాంత్ నగర్ కాలనీలో నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ నాయకులు కాపర్తి వెంకటాచారి, ఎంఆర్పిఎస్ నాయకులు కొత్తపల్లి సోమయ్య, నిమ్మల రాంబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసినారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిల పంపిణీ కార్యక్రమం చేసినారు. ఈ కార్యక్రమంలో తోకల వీరమల్లయ్య, పైడిపల్లి సంజీవు, యేసోబు, వెంకటేశ్వర్లు, ఉమా, లక్ష్మీనారాయణ, కాకటి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, నరసింహారావు గ్రామస్తులు పాల్గొన్నారు. చరిత్రను తిరగరాసి ఇవాళ భారతదేశ ప్రజలందరూ పౌరులే, అందులో మహిళలు కూడా సమానులే, మహిళలను కూడా తక్కువ చూపు చూడటానికి లేదు అని చెప్పి ఆ హక్కును కల్పించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ రోజున అంబేద్కర్ అంటే ఎవరు అని అడిగే రోజులున్నాయి. కారణం ఈ నిజాన్ని మనం తెలుసుకోకపోవడం. ఆయన రాసిన రాజ్యాంగ ఫలాలు పొందుతూ రాజ్యాంగం అంటే ఏంటి అని అడిగేటువంటి దౌర్భాగ్య స్థితి భారతదేశంలో ఉండడం. ఎవరిదాకనే పెద్దలు స్వామి గారు చెప్పారు, యుఎస్ లో, మన దేశానికి సంబంధం లేని యుఎస్ లో ఒక గోల్డెన్ విగ్రహం పెట్టారు. ఎందుకో తెలుసా? విగ్రహం పెట్టారంటే ఆయన వాళ్ళకు కూడా అభిమానం అనుకుంటున్నారా? ఆ దేశ యూనివర్సిటీలో చదివి పెద్ద జనాభా కలిగినటువంటి భారతదేశానికి ప్రపంచంలోనే ఎవరు రాయనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి వాడు మన కాలేజీలో చదివాడని ఆ దేశమే గర్వించి బంగారపు విగ్రహం పెట్టారట. మనం ఎందుకంటే నా ఊరు ముఖ్యం. ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ మినిస్టర్ వచ్చినా నా ఊరు డెవలప్మెంట్ కోసం చూస్తా తప్ప, నా ఊరికి రోడ్లు కావాలా, డ్రైనేజ్ కావాలా, అవి కావాలి, ఇది కావాలా అనుకుంది తప్ప ఎవరికి కూడా ఇక్కడ వాళ్ళు వీళ్ళనేది లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా కలిసిమెలిసి ఉందాం. ఇప్పుడు రాంబాబు గారు చెప్పినట్టు కూడా మీ అందరికీ స్కూల్ టైం, ఇది మన డ్యూటీ టైం అయింది కాబట్టి సాయంత్రం ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించండి. ఎందుకంటే చాలా కొబ్బరికాయలు ఉన్నాయి, స్వీట్ ఉన్నాయి, అవి ఏ లడ్డూలు ఉన్నాయి, అవన్నీ సాయంత్రం పెట్టుకోండి కార్యక్రమం. కాబట్టి దయచేసి ఈరోజు అంబేద్కర్ సెంటర్లో కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. దానికి వెళ్ళేది నేను కూడా ఇప్పుడు మీరు అందరూ కూడా వచ్చే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా వస్తే బాగుంటుంది. కాబట్టి నేను ఇంకో చెప్తాను, ఇంకో మాట చెప్తాను, మళ్ళీ భవిష్యత్తులో కూడా కుల మతాలు అనేది మనకు వద్దు, ఐకమత్యంగా ఉందాము. ఆ భారత రాజ్యాంగ నిర్మాత ఏ రకంగా మనకి రాజ్యాంగం ఇచ్చారు దానికి కట్టుబడి ఉన్నాం తప్ప నువ్వు మాదిగోడివి, నీ మనలోని, నీ వడ్లోని, చారిగాని అనే తొక్క ఇవన్నీ మన దగ్గర పెట్టొద్దు. దయచేసి విభజించి పాలించొద్దు, స్వార్థంతో మాట్లాడద్దు, అహంతో మాట్లాడద్దు. దయచేసి నా ఇంటికి వస్తాను కాదు, నా ఇంటికి వస్తే ఏమిస్తావు, నీ ఇంటికి వస్తే కాదు, మనమంతా కలిసిమెలిసిగా ఉన్నాం, ఆలోచన చేద్దాం తప్ప దయచేసి ఈ అవకాశం ఇచ్చిన నా తోటి గ్రామస్తులకి, మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహం నా చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకోవటం, దానికి అన్న కొత్తపల్లి సామన్న కూడా రావటం, వారు కూడా చేయి కలిపి ఏది అంబేద్కర్ గారిని ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా గొప్ప వరంగా మేము భావిస్తున్నాం. ఎందుకనగా భారత రాజ్యాంగం రచించిన మహానుభావుడు, అలాంటి వ్యక్తి అయిన బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని మన ప్రశాంత్ నగర్ కాలనీలో కేక్ కట్ చేసి విగ్రహం ఆవిష్కరణ చేసుకొని మనం ఒక తల్లి పిల్ల లెక్క మనం ఇలా కులం లేదు, మతం లేదు, అందరూ ఐకమత్యంతో. ఇంకొకటి చెప్తున్నా, ఈ రోజు నుంచి 9% మీకు మనకి మన బడుగు బలహీన వర్గానికి దాంట్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి 9% రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. ఆ రిజర్వేషన్ ని చూసి మీరు పొంగిపోవద్దు, ఎవరిని తక్కువ చూడద్దు. అది మనకి రాజ్యాంగం కల్పించిన అధికారం. ఆ అధికారాన్ని తప్ప ఎవరిని కూడా తక్కువ చేసి
మాట్లాడుతూ ఇంతకుముందు కూడా చెప్పారు కొందరు. ఇక్కడ ప్రశాంతరావు కాలనీ ఎక్కడ ఏముందో నాకు అది తెలియదు. ఇది ప్రశాంతరావు కాలనీలో ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, మైనార్టీ లేదు, అందరూ కూడా సమానంగానే, అందరూ కూడా నా కుటుంబ సభ్యులకి అందరం కూడా కలిసి మంచిగా ఉన్నాం తప్ప ఎప్పుడు కూడా మేము భారతదేశాల పోలే కోసం తిట్టి సందర్భం ఉంది, ఒకసారి పోటీ సందర్భాలు ఉంది. అయినా సరే నేను బ్యాలెన్స్ గా అందరూ కవర్ చేసుకుంటూ నా వాళ్ళగా నా కుటుంబ సభ్యులుగా నేను ముందుకెళ్తున్నాను తప్ప ఏనాడు కూడా కుల మతాలు లేవు. ఇవాళ నీకు నువ్వు పిలిస్తే వచ్చినామంటే దానికి నువ్వు పిలిస్తే కాదు, రాజ్యాంగం పిలిస్తే వచ్చింది. ఇక్కడికి వచ్చాం, రాజ్యాంగం తోటి వచ్చాం తప్ప దీంట్లో మన ఐకమత్యం రాంబాబు గారు పిలిచినాడు, సంజయ్ పిలిచినాడు, ఇంకోటి పిలిచాడు, కానీ ఇది కులంతో రాలే మేము. ఇది నా ఊరు కార్యక్రమం, నా ఇంటి కార్యక్రమం, నా అంబేద్కర్ అనే ఆలోచనతో వచ్చాను తప్ప ఇంకేం రాదు. ఇంకొకటి, అంబేద్కర్ బొమ్మని ఎన్టీఆర్ని అంబేద్కర్ బొమ్మని కాపాడుతూ వెంకటాచార్య నేను నా సొంత ఖర్చులతో సెంటర్లో పెట్టుకోవడం జరిగింది. ఈ రోడ్డు డ్రైనేజీ తీయటం వల్ల వాళ్ళు దాని మీద ఇది కట్టియాల